తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని. మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని. అందుకే రోజువారీ లైఫ్లో ఈరోజు ఆర్బిట్ డయాగ్నోస్టిక్ సెంటర్ వారు డాక్టర్ వినయ్ గారు అయితేనేమి, డాక్టర్ నూపూర్ గారు, డాక్టర్ మంజుల గారు, డాక్టర్ అంకుర్ పటేల్ గారు, డాక్టర్ వెంకట సాయి గారు, డాక్టర్ ఈజీ అహ్మద్ గారు, డాక్టర్ మధుసూదన్ గారు, సిద్ధార్థ మిశ్రా గారు, వీళ్ళందరూ కలిసి ఇక్కడ ఎంఆర్ఐ స్కానింగ్ కోసం ఇక్కడ డయాగ్నోస్టిక్ సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది. మామూలుగా ఎముకలన్నీ కూడా ఎక్స్రేల్లో సిటీ స్కాన్లో వస్తాయి. ఎముకలు కాకుండా మిగతా వాటిలన్నింటినీ కూడా కండరాలైతేనేమి, నరాలైతేనేమి, వీటిల్లో ఉన్న జబ్బుల్ని కనుక్కోవడానికి ఎంఆర్ఐ చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇప్పటిదాకా ఎంఆర్ఐ కోసం అందరూ కర్నూలుకి వెళ్లాల్సిన పరిస్థితి. మొట్టమొదటిసారి ఆదోనిలో ఆర్బిట్ డయాగ్నోస్టిక్ సెంటర్ వాళ్ళు ఎంఆర్ఐని ఇక్కడ ఇన్స్టాల్ చేయడం అన్నది చాలా సంతోషించదగ్గ విషయం. ఈ ఫెసిలిటీ ఇక్కడికి రావడం అన్నది చాలా మంచి కార్యక్రమం. దానికి ఈ పని చేసిన ఈ డాక్టర్లందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. ఇప్పటికే ప్రజల వైపు నుంచి కూడా ఒక డిమాండ్ పెట్టాం వీళ్ళకి. అయ్యా, ఆదోని ప్రజలు పేదవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, కానీ జబ్బు వచ్చేది పేదవాడా డబ్బున్నవాడా చూడదు కదా, జబ్బు అందరికీ వస్తుంది. పేదవాడు కూడా భరించే స్థాయిలో, పేదవాడు కూడా ఇటువంటి ఆధునిక ఎంఆర్ఐ సిటీ స్కాన్లు కూడా తీసుకోగలిగే పరిస్థితిని మీరు ఏర్పాటు చేయాలి. తక్కువ ధరకే ఇవన్నీ ఇవ్వాలని ఆదోని ప్రజల వైపు నుంచి నేను డాక్టర్ని కోరుతా ఉన్నాను. డాక్టర్ గారు కూడా సుముఖంగానే ఉన్నారు. తప్పనిసరిగా కర్నూలు జిల్లాలో, కర్నూలు టౌన్ లో ఏ ధరకైతే ఈ సిటీ స్కాన్లు ఎంఆర్ఐ జరుగుతాయో అంతకంటే తక్కువ ధరకి ఇక్కడ ఇస్తాను అని చెప్తా ఉన్నాను. కానీ ఇది కూడా సరిపోదు. ప్రభుత్వ రంగంలో మీరు మొన్న చూసి ఉంటారు. ఎందుకంటే పేదవాడికి, మధ్యతరగతి వాడికి, కేవలం పేదవాడంటే కూడా సరిపోదు, మధ్యతరగతి వాడికి కూడా జబ్బు వస్తే అప్పుల పాలైపోతా ఉన్నాడు. పెద్ద జబ్బు వస్తే ఆస్తులు అమ్ముకుంటా ఉన్నాడు. ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితిలోకి వెళ్తా ఉన్నాడు. వీళ్ళకి ప్రభుత్వ రంగంలోనే ఈ ఫెసిలిటీస్ అన్ని కూడా, ఈ సిటీ స్కాన్లైనా, ఎంఆర్ఐలైనా, ఇంకోటైనా ప్రభుత్వ రంగంలో కూడా రావాలి. ఈ విషయాన్ని నేను అసెంబ్లీలో పదే పదే చర్చలు చేశాను. తప్పనిసరిగా నాకు నమ్మకం ఉంది, ప్రభుత్వ రంగంలో కూడా, ప్రభుత్వ హాస్పిటల్స్ లో కూడా అన్నింటిలో ఇటువంటి ఫెసిలిటీస్ ని వీలైన తొందరగా ఆదోనిలో ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తానని మీ అందరికీ కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను. ప్రయత్నం చేస్తానని మీరు కళ్ళతో చూస్తా ఉన్నారు కూడా. నేను ఆదోని గురించి అసెంబ్లీలో మాట్లాడడం, ఇవన్నీ కూడా అంశాలను చూస్తాను. తప్పనిసరిగా ఆదోనిలో వైద్య సదుపాయాలు మెరుగుపడాల్సిన అవసరం ఉంది. డాక్టర్లు కూడా మనిషిని చూసి, డబ్బులు ఉన్నోడి దగ్గర తీసుకోండి, తప్పేమీ లేదు. డబ్బులు లేని వాడి దగ్గర కొంత చూసి అటు ఇటుగా డబ్బులు తీసుకుంటే పేదలు కూడా మంచి వైద్య సదుపాయాన్ని తీసుకోవడానికి సాధ్యమవుతుందని నేను మీ అందరికి తెలియజేస్తాను. ఇక నేను వస్తుంటే ఇంకొక విషయాన్ని మీకు తప్పనిసరిగా చెప్పాలి. నేను ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతూ ఉంటే ఒక 30-40 మంది స్టూడెంట్స్ వచ్చి నన్ను కలిశారు. వాళ్ళు ఈ భీమా కాలేజ్ నుంచి వచ్చామండి మేము, మాకు డబ్బులు కడితే తప్ప హాల్ టికెట్లు ఇవ్వమంటున్నారు, డబ్బులు కడితే తప్ప మేము ఫీజు బకాయి ఏదైతే ప్రభుత్వం పాఠశాలకి ఇవ్వాల్సిందో లేదా కాలేజీకి ఇవ్వాల్సిందో అది కడితే తప్ప మీకు ప్రమోషన్ ఇవ్వము అని ఇబ్బంది పెడతా ఉన్నారండి, భయపెడతా ఉన్నారు అని నన్ను కలిశారు. ఎగ్జామ్ కు మిమ్మల్ని అలౌ చేయము అని చెప్తున్నారు, భయంగా ఉంది, సంవత్సరం పోద్దేమో అని. నేను వాళ్ళ మేనేజ్మెంట్ కూడా ఫోన్ చేసి చెప్పినాను, పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవద్దు, పిల్లల భవిష్యత్తు కీలకమైనది. పేదవాళ్ళను ఆదుకోవడానికి ప్రభుత్వం కళాశాలలకు కానీ స్కూళ్ళకు కానీ డబ్బులు ఇస్తామని చెప్పింది, ఇస్తుంది, 100% ఇస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు అమ్మఒడి పథకమే ఇప్పుడు తల్లికి వందనం అనే పథకాన్ని స్కూళ్ళు మళ్ళీ ఓపెన్ చేసే సమయం ఇస్తామంటున్నాం. కాలేజీలకు కట్టాల్సిన బకాయిలన్నీ కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది అని చెప్తా ఉన్నాం. అప్పటిదాకా ఎవరు కూడా పిల్లల్ని ఇబ్బంది పెట్టద్దు అని చెప్తా ఉన్నాం.
ఈ సమావేశంలో నేను చాలా స్పష్టంగా తల్లిదండ్రులకందరికీ, పిల్లలకందరికీ, కాలేజీలు, స్కూళ్ళకందరికీ కూడా నేను గట్టిగా చెప్తా ఉన్నా. పిల్లల్ని ఇబ్బంది పెట్టద్దు. పిల్లలు ఫీజు కట్టలేదు అని పరీక్షలు రాయించం. పిల్లలు ఫీజు కట్టలేదు కాబట్టి హాల్ టికెట్లు ఇవ్వము. ఫీజులు కట్టలేదు కాబట్టి మిమ్మల్ని దబాయిస్తాము, మీరు కాలేజీకి రాకుండా చేస్తాము, స్కూల్కి రాకుండా చేస్తాము అంటే కుదరదు. ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు ఇస్తుంది. వీలైనంత తొందరగా తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత మాది. పిల్లల్ని ఎవరైనా భయపెట్టినా, తల్లిదండ్రుల్ని భయపెట్టినా మీకు హాల్ టికెట్లు ఇవ్వము, ఎగ్జామ్ కూర్చోబెట్టము లాంటి మాటలు ఎవరన్నా మాట్లాడితే అది చట్ట విరుద్ధము. చూస్తూ నేను ఊరుకోను. కఠినంగా చర్యలు ఉంటాయి. తల్లిదండ్రులకు కూడా చెప్తా ఉన్నా, మీరు ధైర్యంగా ఉండండి. ఎవరికైనా ఆదోనిలో ఏ బిడ్డకైనా సరే ఇటువంటి బెదిరింపులు వస్తే నా దగ్గరికి రండి. ప్రభుత్వం చెబుతుంది, ఏ కాలేజీ వాడైనా సరే ఈ రకంగా పిల్లల్ని భయపడితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టమని ప్రభుత్వం చెప్తా. ఎందుకు ఇబ్బంది పెడతారండి పేదవాళ్ళని? పేదవాళ్ళు డబ్బులు కట్టలేమో ప్రభుత్వం కడతది అంటే ఈరోజు పేదవాళ్ళని బెదిరిస్తారా? ఇది తమాషాగా ఉందా మీకు ఏమన్నా? ఆదోనిలో అసలు ఒప్పుకోను. ఏ బిడ్డ, ఆదోనిలో ఉన్నటువంటి ఏ బిడ్డ కూడా డబ్బులు కట్టలేదు కాబట్టి చదువుకోలేకపోయినాను అనే బాధ వస్తే ఎవడిని వదిలిపెట్టను. చాలా సీరియస్ గా చెప్తా ఉన్నా. డబ్బులు కట్టడం అంటే ప్రభుత్వం డబ్బులు కడుతుంది, ప్రభుత్వాన్ని మాట్లాడతాం, మేమంతా ఉన్నాం, మాట్లాడి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఇప్పించిస్తాం. అంతేగాని బిడ్డల జోలికి వస్తే, చదువుకునే స్టూడెంట్ల జోలికి వస్తే ఊరుకోను అని మీ ద్వారా హెచ్చరిస్తా ఉన్నా.